హలో, ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారా? మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, మనము ఎంత కష్టమైన పనైనా చేయొచ్చు. బండల్ని పిండి చేయగలిగిన శక్తి సామర్థ్యం మనకు ఉండొచ్చు. మనం ఇంటి పనులన్నీ చాలా చక్కగా చేయొచ్చు, పొలం పనులని చాలా చక్కగా చేయొచ్చు. ఎంత హార్డ్ థింగ్ అయినా మనం చేయగలం. కానీ చేయలేని పని ఒకటి ఉంది తెలుసా? మన మనసుని మనం కంట్రోల్ చేసుకోలేకపోవటం. అంతా బాగున్నప్పుడు, అందరూ మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నంత వరకు, అంటే ఒకరి నుంచి ఒకరికి ఆశించింది దొరుకుతున్నంత వరకు అంతా సజావుగా మంచిగా సాగుతుంది. కానీ ఎప్పుడైతే ఆ ఎదుటి వ్యక్తి ఈయనకు నచ్చని మాట ఏదైనా మాట్లాడితే, అంటే నేనేం మాట్లాడుతున్నానంటే, ఒక ఇద్దరి మధ్య ఒక బంధం ఉంటుంది. ఏంటి అని అంటే, దానికి ఒక సర్కిల్ ఉంటుందండి. ఒక లిమిట్ ఉంటుంది. చెప్పాలంటే ఎంతవరకు లిమిట్ అంటే, భార్యాభర్తల మధ్య లిమిట్ ఏంటంటే, ఒకరిని ఒకరు గౌరవించుకునేంత వరకు వాళ్ళ ప్రేమ ఉంటుంది. ఇద్దరిలో ఎవరో ఒకరు చిన్న మాటలో ఏదైనా మాట చేయాలనుకోండి, లేదా భర్తకు నచ్చని మాట చిన్నది ఏదైనా భార్య మాట్లాడింది అనుకోండి, ఇక అక్కడ గొడవ స్టార్ట్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? మంచిగా ఉన్నంత వరకు అంత బాగానే ఉంటుంది, ఒక లిమిట్ వరకు బాగానే ఉంటుంది. లిమిట్ ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ ఇక వారు కంట్రోల్లో ఉండరు. ఎందుకు? కారణం ఏంటి అంటే, దేవుడు ప్రేమ లేకపోవడం అండి. దేవుడు ప్రేమ ఎవరిలో ఉంటుందో, పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివసిస్తాడో, నేను చెప్పే మాట ఏంటంటే, మనుషుల్లో ప్రేమ ఉంటుంది, కానీ కొంత పరిమితి వరకు ఉంటుంది. ఆ పరిమితి దాటితే, నేను ఇందాక చెప్పాను కదా, నచ్చని మాట మాట్లాడినంత వరకే. అది మాట్లాడేసాడా ఇంకా గొడవ స్టార్ట్ అయిపోద్ది. సో కాబట్టి దేవుడు ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు ఎంతైనా తాళగలరు. ఎదుటి వ్యక్తి ఎంత దూషించని, ఎంత కించపరచని సహిస్తాడు. సహించలేదా? స్టెఫెన్ సహించలేదా? రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు కోపంతో, ద్వేషంతో ఏమన్నా అన్నాడా? యేసయ్యా వీళ్ళని చంపేయ్యా, వీళ్ళని క్షమించొద్దయ్యా అని అన్నాడా? అనలేదు. కానీ ఏమన్నాడు తెలుసా అండి? అయ్యా వీరిని క్షమించండి, వీరు చేస్తున్న పనికి వీరు శిక్షించకండి అన్నాడు. యేసయ్య కూడా ఏమన్నాడు? వీరు ఏమి చేయుచున్నారు, వీరెరగరు అన్నారు. అట్లా ఎంతోమంది భక్తులు ఎన్నో లిమిట్స్ దాటినా, అసలు మాట ఏంటండి, కొట్టడం, చంపడం దాకా వచ్చినా కానీ వారు సహనంతో ఉన్నారు. ఎలా సాధ్యపడింది అది? యేసయ్య ప్రేమ. నేను చెప్తున్నాను, మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే నువ్వు అసలైన మనిషివి. నీ మనస్సుని కంట్రోల్ చేసుకోగలిగితే నువ్వు అసలైన విశ్వాసివి. నేను చెప్తున్నాను, అన్నీ నువ్వు చేస్తావు. సాఫ్ట్వేర్గా నువ్వు ఉండొచ్చు, కూలి పని నువ్వు చేయొచ్చు, పెద్ద పెద్ద కష్టమైన పనులు నువ్వు చేయొచ్చు. కానీ నీ మనస్సుని నీకు నువ్వుగా కంట్రోల్ చేసుకోలేవు. మనకు దేవుడు కావాలి. అందుకే మనకి యేసయ్య కావాలండి. యేసయ్య నమ్ముదాం. ఒకవేళ నీలో ఇవన్నీ పనిచేస్తున్నాయా, నువ్వు కంట్రోల్గా ఉండట్లేదా, దాని కారణం ఏంటి? నీలో దేవుడు లేడు. ఆత్మ వరాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, విశ్వాసం, సాత్వికం, ఇవన్నీ ఒక మనిషిలో ఉంటాయండి. దేవుని నమ్మిన వారిలో ఉంటాయి. సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం, దేవుని నమ్మినప్పుడే ఇవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. పరీక్షించుకో, నువ్వు దేవుని నిజంగా నమ్ముతున్నావా? నమ్మితే నీ జీవితంలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? పరీక్షించుకో. గాడ్ బ్లెస్ యూ.